కూర్చోండి. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన పూజనీయ నామమునకు సమయంలో మా ప్రభువును మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దాన్ని బట్టి కృపను బట్టి తండ్రి ఎవరికి మీరు తోడేయండి, కాచి కాపాడి భూమి మీద మమ్మల్ని బతికించిన కాలాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మళ్ళా తిరిగి మేము నీ సన్నిధానంలో తిరిగి స్తుతించి మహిమపరచుటకు నేర్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయంలో తండ్రి చిరంజీవి పాల్ కుమార్ గారిని అలాగే ఆస్వాదించమని వారి తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆస్వాదించమని సమయంలో ఈ వివాహ కార్యక్రమం ద్వారా తండ్రి ఇరువురు జతపరచబడుతుండగా వేరే బిడ్డలు దీవించి ఆస్వాదించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వివాహ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షించలాగానే కృపా సహాయం మాకు దయచేయమని సమస్త దోషముల దయతో మన్నించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని పెట్టుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువు వారి వివాహము అన్ని విషయములలో ఘనమైనదని, వివాహం అనేది చాలా ఘనమైనది ప్రియులారా. ఇది శరీర కార్యంగా మనం తలంచకూడదు, కానీ ఇది ఇక్కడ చూస్తే బైబిల్లో కీర్తన 118:4 వచనంలో యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం ప్రియులారా, ఇది ఇక్కడే చూపవలను, లేదా ఇక ఎల్లకాలము అందరూ మౌనంగా ఉండవలను. లోకానుసారంగా చాలా మంది వివాహం అయిన తర్వాత పెళ్లి కుమారుడు మంచివాడు కాదనో, పెళ్లి కుమార్తె మంచిది కాదు, వాళ్ళ బంధువులు మంచివాడు కాదు, ఈ రకరకాలైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కుటుంబంలో ప్రియులారా. కుటుంబ వ్యవస్థలో రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుకనే ప్రియులారా, పాల్ కుమారు సుమలత వివాహం కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘం ఎదుట, సభ ఎదుట వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి విషయంలో ఏదైనా హేతు ఉంటే ఇప్పుడే పెళ్లి కుమారుడు తరపున కానీ పెళ్లి కుమార్తె తరపున కానీ లేచి ఏదైనా హేతు ఉంటే చూపించవచ్చు. నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వివాహము ఈ సభ ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట జరిగించుతున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇరువురు కూడా ప్రియులారా, మరి ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఆ రకంగా ఇద్దరు కూడా జతపరచబడాలి. తర్వాత దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు పెళ్లి చేసుకొని కూడా లోకానుసారంగా జీవిస్తారు. ఇది దేవుని సన్నిధానం. తిరిగి మాట్లాడమని చెప్పి మత్తయి 18:20 ఎలా అనగా, ఇద్దరు ముగ్గురు నా నామమును ఎచ్చట కూడిందురో వారి మధ్యలో, నేను సేవకుల మధ్యలో వివాహం జరుగుతుంది. ప్రియులారా, చేసే ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. తదనంతరము ఆ సంసార జీవితంలో కూడా అలాగే కొనసాగాలని మరి ప్రియులారా కోరుతున్నాను. ప్రియులారా, రెండవది, మీ భార్య మీతో బాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘట్టమని భార్యను సన్మానించి జ్ఞానం చొప్పున ఈమెతో మాత్రమే నీవు కాపురం చేయదువా? స్త్రీ బలహీన ఘట్టం అంటే ప్రియులారా, వెంటనే చిన్న విషయాలు ఏదైనా చెప్పినా కూడా మరి త్వరపడేవాడుగా ఉంటాడు. అందుకనే మనం తొందరపడకుండా పురుషుడు ఏం చేయాలి? ప్రార్థనా పూర్వకంగా స్త్రీని మంచి మార్గంలో మంచిగా మరి సంసార జీవితంలో ముందుకు కొనసాగాలని కోరుతున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ పురుషుని నీ భర్తగా చేసుకుని నీ జీవితాంతం వరకు ఈయనకు మాత్రమే భారీ వై ఉందివా? వెరీ గుడ్. దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ప్రభువుకు వలె నీ భర్తకు లోబడి వినయముతోనూ సాత్వికముతోనూ శాంతి సమాధానంతోనూ జ్ఞానవంతురాలై ఇల్లు కట్టుటకు ఈయనతో మాత్రమే కలిసి కాపురం చేయదువా? అది ప్రవర్తన కూడా జాగ్రత్త. భయభక్తి అంటే మరి ఈ లోకంలో ఏనుగుకు మామిడి వాడు ఉంటాడు, గుర్రానికి కళి ఉంటుంది, గాడిదలకు గంత కడతారు లేదా వేస్తారు. ఇవన్నీ కూడా లోబడుతుంటండి. నాలుగు అగ్గినంట పాప ప్రపంచానికే చిచ్చు పెడుతూ ఉంటుందండి. కాబట్టి భయం భక్తి అంటే ఏంటంటే నాలుగును మాటలను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుని ప్రజలు, పరిశుద్ధులు, పరలోక రాజ్య నివాసులు, భూలోకంలో దీవించబడిన వాడు. ఇప్పుడు పాల్ కుమార్ యొక్క తల్లిదండ్రులను, సుమలత యొక్క తల్లిదండ్రులను వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు
వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా ప్రియులారా, మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. మీ ఇష్టం చెప్పిన ఈ పరిశుద్ధ వివాహం, దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. సాల్వా సాల్వా సుమలతాను నిన్ను సుమలత అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున నీవు ఎముక చూడు కనుక నిన్ను నా సొంత శరీరముగా భావించి అన్ని విషయములలో నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నానని దేవుని ఎదుట, దైవ సేవకుల ఎదుట, సంఘం ఎదుట నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది మాత్రం జీవితాంతం కడ వరకు మర్చిపోకూడదు దయచేసి. దేవునికి స్తోత్రం. పెళ్ళైన మర్చిపోయేవాడు చాలా మంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన జీవితంలో మనం ముందు కొనసాగే వాళ్ళగా ఉండాలి ప్రియుల. కనుక దయచేసి ఈ యొక్క ప్రమాణము చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకొని ఆ ప్రకారం ఆమెతో కాపురం చేయాలి. దేవునికి స్తోత్రం. మంచిది. సాల్వ సుమలతాను నేను కేశం పాల్కుమారను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ వివాహ నిర్ణయము చొప్పున సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అన్ని విషయములలో నేను నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా నిన్ను చేసుకొనుచున్నానని సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ ప్రమాణాలు మరి అందరూ దేవుని ఎదుట, సంఘం ఎదుట అందరూ కూడా విన్నారు. చేసిన ప్రమాణాన్ని మామ ఆయన తెలుసా? ఆయన తెలుసా రాజేంద్ర? యేసుక్రీస్తు ప్రభుల వారికి స్తోత్రములు. వచ్చినటువంటి మధ్యలోకి మరి కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో ఉన్న అయ్యగారు సుధాకర్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ముఖ్య ప్రసంగికులు డాక్టర్ బి సుధీర్ గారు ప్రియులారా, ఎడీమర్ ఎవైనల్ వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా చప్పట్లు కొట్టి తీసుకురావాలని మెరుగుపడతాం. అలాగే ప్రియులారా, మన మధ్యలో మా ప్రియులు ఆప్తులు యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని మీకు అందరికీ చెల్లిస్తున్నాం. ఆలస్యమైనందుకు మీకు అందరికీ క్షమించమని కోరుతాను. ఎందుకంటే కడప నుండి వస్తున్నాం కాబట్టి ఆలస్యమైనందుకు క్షమించండి. ఈ యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో జతపరచబోతున్నటువంటి ప్రియులు పాల్కుమార్ గారికి, సుమలత గారికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు రామన శుభములు చెబుతున్నాను. ప్రార్థనతో ఇప్పటికి ఆలస్యమైంది కాబట్టి ప్రార్థన అయిన తర్వాత కొద్దిసేపు దేవుని వాక్యం మనం తప్పనిసరిగా వినాలి ప్రేమైనటువంటి వాళ్ళ. కాబట్టి ప్రార్థన చేస్తానే తర్వాత దేవుని వాక్యం అనగలం. ప్రభువా, మీరందరూ చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చిన వాళ్ళని తెలుస్తామన్నా. అదే రీతికతని ఈ యొక్క గ్రామంలో వివాహాన్ని, పరిశుద్ధ వివాహాన్ని మీరే ఘనంగా తెలిపించినామని మహిమపరచమని ప్రార్థిస్తూ, వచ్చిన ప్రతి బిడ్డతో వాక్యం ద్వారా మీరు మాట్లాడమని మహిమ ఘనతని చెల్లిస్తూ తల్లి ఉదయవరం తల్లి మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని చిన్నామ తండ్రి. ఆమేన్. సంఘం ఎదుట
ఈమెకు గుర్తుగా ఏమి ధరింపజేసినవో తండ్రి దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మ నామంలో జతపరచబడుతున్నారు శ్రీగారా. ఇప్పుడు మన మధ్యలో వాళ్ళు పూలమాలలు వేసుకొని దేవునామాన్ని మహిమపరుస్తారు. అందరూ చూస్తున్నారా? వీళ్ళ విరుగురులో నిజమైనటువంటి ప్రేమ ఆనుకుమార్ సుమలత మీద ఉందంటే ముందుగా పూలమాల సుమలతకి వేస్తారనమాట. అలాగే సుమలతకు కాలుకుమార్ మీద ముఖ్యమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, కాలుకుమార్ కంటే ముందే సుమలత పూలమాల ఆయన చేయాలన్నమాట. మీ ప్రేమలు అనేవి ఇప్పుడు ఈ సభ ఎదుట తెలియజేయాలి అందరికీ. దేవునికి స్తోత్రం. వాళ్ళు పూలమాలలు మార్చుకుంటుండగా అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని గీతాన్ని కనపడతాం. అట్లా పట్టుకున్నా అట్లా పట్టుకోండి, అలాగే పట్టుకోండి. చూడాలి, చూడమా, అలాగే ఉండండి. చూడ ఈ తాడుతో పాటు మీరు తండ్రి వీరిని జతపరచండి. 3 పేటల తాడుగా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి ఈ మంగళ సూత్రాన్ని మీరే పరిశుద్ధపరచమని, అపవిత్రత అంతటి మీరు తొలగించమని, రక్త ప్రోక్షణ అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని, క్రీస్తును ధరించుకున్న వారి దగ్గర ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరంతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట దైవజనులు సంఘం ఎదుట తెలియజేస్తున్నాం కనుక జాగ్రత్తగా ముందుకు కొనసాగాలి. ఈ మంగళ సూత్రాన్ని అందరూ చూపించండి. మీ అందరికీ ఇష్టమేనా అని అడగండి. ముందు సైడ్కి వెళ్ళబడు. ఇది ఒక్కటే నాకు ఇష్టమేనా? మీ అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టం అయిపోయింది. అడుగు. అయిపోయిందా? ఒక నువ్వు ప్రవరక్క అట్లా ఉండాలి. చూడు బాగా తిరుగు. ఉండు నీ ఫేస్ కన్నా దింపు ఇంగ్రవా ఆడే ఉన్నదిలే తలబుట్టి అడుగులా అట్లే ఉండు. అల్లార్చొద్దు. మనుజావతారునకో మనుజావతారునకో పరమా పవిత్రునకు పరమా పవిత్రునకు వరదివ్య తేజనకు మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాలకుమారు సుమలత యొక్క మెడలో మంగళసూత్రాన్ని ధరింపజేస్తుండగా ప్రభు నామములు మనమంతా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రియుల అందరం కూడా ప్రభునామాన్ని మహిమపరచాలి చప్పటితో. రండి సార్, ఇక్కడికి రండి.
ఓకేనా? అలాగే ఉండండి. ఓకే, ఇంకా మీరు పట్టుకోండి. ఇది అదే మరి. అట్లా ఇటు చూడండి. ఓకేనా? ఓకే అన్నా, అన్నా ఫస్ట్ ఉంగరం అయిపోయినా ఒక రౌండ్ అయిపోయినాయి, మళ్ళీ వేరే అట్లా పట్టుకో, వీళ్ళు పట్టుకో అట్లా. పట్టుకో పైకి తీయాలి. అది వెరీ గుడ్. చూడండి ఇక్కడ చూడండి. ఓకే, మన మధ్యలో మనతో కూడా జరుగులాగా సాక్ష్యం అయితే కట్టబడి ముందు పక్క మరి దిగి మీ మధ్యకు వస్తారు. ఆశీర్వదించే విధంగా తండ్రి ఈ తలంబరాలను కృతజ్ఞతగా చెల్లిస్తున్నాం. తండ్రి దీవించండి, మీ ఆశీర్వాదాల మహిమతో మరి తను నింపమని మీకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పేరుతో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీవరణి దీవెనలు ధారాళంగను వీరలపై వేగమెది దిగిరాము పావన యేసుని భారగను దంపతులు దండిగనే రాత్రిల వెలయు